అండి సంవత్సర పరిపాలన ఎలా అనిపిస్తుంది? పర్టికులర్గా సూపర్ 6కి సంబంధించి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఎలా అనిపించాయి? విజయనగరం సభలో మాట్లాడారు, తల్లికి వందనం ఇవన్నీ బాగానే అమలు చేశాము, ఆడబిడ్డ నిధికి వచ్చేసరికి మటుకు రాష్ట్రం అమ్మితే ఎంత డబ్బులు వస్తాయి, అంత ఖజానా అవసరం ఉంది. నిజం చెప్పాలంటే అంత డబ్బులుంటేనే మేము ముందుకెళ్ళగలం, చంద్రబాబు నాయుడు గారు అందుకే ఆచితూచి ముందుకు వెళ్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మిగతా మీడియా సంస్థలు ఇవన్నీ ఏకిపారేస్తున్నాయి. ఎలా చూడాలి? ఇంత అమౌంట్లే కదా. ఇప్పుడు ఆ విధంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒక విధంగా ఆలోచిస్తే లాస్ట్ ఇయర్ 5 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వం ఏం చేయలేనప్పుడు వాళ్ళు 9 నవరత్నాలు ఇచ్చారు. దాంట్లో ఏం అమలు పరిచారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్, ఎంతమందికి లబ్ధి పొందింది? ఎస్, అమ్మఒడి అన్నారు, అది ఒక బిడ్డకి ఇచ్చారు, బాగానే ఉంది. తర్వాత ₹1 ఇల్లు అన్నారు, మీకు అసలు ఫ్రీ ఇల్లు అన్నారు. తర్వాత రూపాయి అన్నారు, తర్వాత మళ్ళీ కట్టాలన్నారు. అవన్నీ ఇచ్చారు. ఇస్తే ప్లేస్మెంట్ కూడా కొంతమందికి చూపిలేనప్పుడు అట్లానే 5 ఏళ్ళు పరిపాలనలో అభివృద్ధి ఏముంది? ఇప్పుడు చదువుకున్న చాలామంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, యంగ్స్, వాళ్ళ ఆలోచనలు కూడా అట్లానే ఉంటాయి, వాళ్ళ అభివృద్ధి కూడా ఎట్లా ఉండేది అట్లానే చూస్తారు. ఇప్పుడు మీరు అంటున్నారు, ఇప్పుడు యాజ్ అ టీడీపీ కానీ యాజ్ అ వైసీపీ కానీ ప్రభుత్వం అనేది నడిపించాల్సిన అవసరం మనకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి. మరి వాళ్ళే నిలబడినప్పుడు అది ప్రజలే నిర్ణయిస్తారు. అది దానికి ఎవరు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది అనేది మీరు క్వశ్చన్ వేశారు అచ్చెన్నాయుడు అని. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కి 1 ఇయర్ అయింది. 1 ఇయర్లో మనకి ఏం జరిగినాయి, ఏమేమి వస్తున్నాయి? ఇప్పుడు పేపర్ కూడా మేము చూస్తున్నాం, సూపర్ 6 అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళేమో ఇట్లా అంటున్నారు. ఆ లోటుబాట్లు ఎక్కేటప్పుడు అది మాత్రం ఎవరు రిలీజ్ చేయరు. ఎంత లోటు ఉంది, మేము ఎంత తీరుస్తున్నాము అని ఇస్తున్నారు. కానీ అది కొంతమందికి తెలుస్తుంది, ఎడ్యుకేటెడ్ పీపుల్స్గా తెలుస్తుంది. అది నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ తెలియట్లేదు. ఒక ₹100 ఇస్తే ₹1000 ఇస్తే అందరూ వచ్చేస్తారు. అది ప్రజానాయకం అంటే. మరి పక్కన చూసుకుంటే ఒక పక్క మద్యం కేసు బాగా కలవరపరిచింది రాష్ట్రంలో. ఫ్యాబ్రికేటెడ్ కేసుగా దీన్ని పరిగణనలో తీసుకుంటుంది మాజీ ప్రభుత్వం. అక్కడ ఏం జరగకపోయినా జరిగిందని. కానీ సిట్ అంటే కేంద్రం నుంచి వచ్చింది కాబట్టి ప్రూఫ్లతో వచ్చింది. ఇవన్నీ విచారణ జరిగింది. ఏదైతే కోటరీలో ఎవరైతే ఉన్నారో అందరూ అరెస్టుల పర్వము విచారణ జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ 3,500 కోట్లు ఖజానాలోకి రాకోకుండా పక్కదారులు పట్టి అని నమ్ముతున్నారు. ఇప్పుడు నేను చెప్పేది కాదు కదండి. సిట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్తో విషయం. మనకి ఇక్కడ ఉన్నది లోకల్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు మేర చేస్తుందో అంతవరకు చేస్తుంది. వాళ్ళకి తెలిసింది కాబట్టి సిట్ ఏర్పాటు వచ్చింది. సిట్ ఎందుకు వస్తుంది? లేదంటే ఊరికనే రాదు కదా. ఇప్పుడు మీరు వెళ్ళి చెప్పింది కాదు కదా అది సిట్కి. అది పెద్దల నుంచి అట్లా కేసులు పురమాయించడం బట్టే అది వస్తుంది. వాళ్ళు చూస్తున్నారు, దాన్ని టేకప్ చేస్తున్నారు. నిజాలు బయటికి రావాలా, ఏ ప్రభుత్వం అయినా కానీ. ఇది కానీ అది కానీ నిజాలు బయటకు వస్తేనే అది బాగుంటుంది, మన స్టేట్ గవర్నమెంట్ బాగుంటుంది. ఈ అంశంతో ఒక్కసారిగా షాకు గురైన మాజీ ప్రభుత్వాలు వైసీపీ నేతలందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. ఈ కొడాల నాని గారు కానీ పేరు నాని గారు కానివ్వండి జరుగుతుంది. జనరల్గా ఏదైతే ఉందో నిజంగా అరెస్ట్ జగన్ వరకు వస్తుందా అనేది ఒక ఉంది. పవన్ కళ్యాణ్ గారిని మీడియా ముఖంగా ఒక ఛానల్ అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు సిట్ విచారణ ఉంది కాబట్టి ఇది ఫ్యాబ్రికేటెడ్గా చెప్పలేము, ఏదైతే పారదర్శకంగా విచారణ అనంతరం తేలుతుంది, కోర్టుల్లో తేలాల్సిన అంశాలు ఇవన్నీ. రెండోది ఏదైతే ఉందో ఈ విచారణ ఎంతవరకు జరుగుతుందో వేచి చూడాలంటున్నారు. ఆయన కూడా వేచి చూడాలంటున్నారు, కరెక్టే. ఇప్పుడు పారదర్శకంగా మీరే అన్నారు ఒక మాట. మరి తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు ప్రజల్లో మిమ్మల్ని మేము ఎన్నుకుంటున్నాం, ఆ చైతన్యం ప్రజల్లో రావాలా. మిమ్మల్ని ఎన్నుకుంటున్నప్పుడు మీరు ఏదో తప్పు చేయనప్పుడు మీరు ఎందుకని వెళ్ళిపోతున్నారు? ఎందుకని కోర్టుకి వెళ్ళేసి బెయిల్ అప్పీల్ చేస్తున్నారు? అది నిర్ధారణ. 5 ఏళ్ళు పరిపాలించారు మీరు మంత్రిగా ఉండి. 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత భయపడాల్సిన అవసరం ఏముంది? మంత్రిగా ఉన్నారు, మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, వీళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారు? భయపడకుండా వచ్చి క్లియరేషన్ ఇవ్వచ్చు కదా, డిక్లరేషన్ అనేది ఇవ్వచ్చు కదా. అటువంటిప్పుడు రాసే పేపర్ వాళ్ళని కూడా బదనాం చేస్తున్నారు. అది ఏ పేపర్ అయినా కానీ ఒక కలం పోటు అనేది గొప్పది, ఊరికనే రాయారు కదా. ఇప్పుడు వీళ్ళు రాశారంటే వాళ్ళకి రేట్స్ ఉన్నాయి, సిట్ వాళ్ళకు కూడా పేపర్ వాళ్ళని కూడా తీసుకుని లోపలేస్తారు. అది పేపర్ చదివేవాడు సర్వే చేయమనండి. పేపర్ చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చదవని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎందుకని ఈ విధంగా వస్తున్నాయి, ఎలా ఉండబోతుందో తదుపరి ఎలా ఉంటుంది?
మరి మాకు జైలు కొత్త కాదు, మాకు కేసులు కొత్త కాదు, మేము గతంలో జైల్లో ఉండి వచ్చిన వాళ్ళమేం జగన్ గారు అంటున్నారు. అరెస్ట్ నిజంగా ఈ టార్గెటెడ్గా చుట్టుపక్కల వాళ్ళు అవుతున్నారు కాబట్టి జగన్ అవుతారా అనేది ఒక వాదన. రెండోది కేంద్రం సైలెంట్గా ఉండడానికి కారణం ఏంటంటే రేపు ఏదన్నా వాళ్ళకి ఎలక్షన్స్ టైంలో 2027 జమిలీ వస్తే ఎంపీ సీట్లు ఒకవేళ ఎక్కువ కావాలంటే మళ్ళీ వీళ్ళ వైపు తిరుగుతారా, మాజీ ప్రభుత్వాల వైపు? అది రాజకీయం అంటే చాలా గొప్పది సార్, సముద్రం కన్నా ఎక్కువ. ఒక విధంగా నాకు తెలిసి చెప్తున్నది. ఇంకో విషయం ఏంటంటే మేమే వస్తాము అని బద్దలు కొట్టి చెప్పడం కాదు అది. ఎందుకంటే మీరు వచ్చే లెక్క అయితే మీరు ఎవరిని దేహి అని అడగాల్సిన అవసరం లేదు. మీరు చేసే పరిపాలన బాగుంటే మిమ్మల్ని నమ్ముకుంటారు. ఏ పార్టీ అయినా కానీ మిమ్మల్ని కాదు. మీరు ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నాడు. మన పరిధి ఎలా ఉంది, మన ఏరియా ఎలా ఉంది, వాళ్ళని మనం గ్యాదర్ చేసి కంబైన్ చేసి చేస్తే మరి మంచి చేసినప్పుడు ఓటు వాళ్ళని వేస్తాం, కానీ డబ్బు పంచాల్సిన అవసరం విషయం ఉండదు కదా ఏ పార్టీకైనా సరే. ఇక్కడ ఏమవుతుంది లాస్, ఎవరు డబ్బు ఎక్కువ ఇస్తే వాళ్ళకి వేసేస్తారు. తర్వాత 5 సంవత్సరాలు ఎవరు పడేది బాధ, సీఎంగా ఎక్కినోడు కూడా బాధపడాలా. చూసుకున్నట్లయితే ఇవాళ ములాఖాత్ అవుతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మిథున్ రెడ్డిని కలవడానికి రాజమండ్రి జైలు వద్ద. ఎలా ఉండబోతుంది, తదుపరి బెయిల్ ఏమన్నా వస్తుందా, పెద్ద లాయర్లు ఏమన్నా దిగి రంగంలో నడుపుతారంటారు? అది వాళ్ళకి తెలుసు సార్. రాజకీయాలు అనేది స్కామ్ అనేది జరుగుతుందని. ఇప్పుడు ఏం తప్పు జరిగినప్పుడు సిట్ ఎందుకు వాళ్ళకి దర్యాప్తు చేసి లోపలేస్తుంది, ఈ పెద్ద లాయర్లు ఎందుకు వస్తారు? ఇప్పుడు మనకి సామాన్య మానవులు మనకి ఏదైనా జరిగితే ఎవరైనా వస్తారా? ఈవెన్ కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ రారు. ఏదో మన మామూలుగా ఏమైనా జరిగితే రారు. అటువంటిప్పుడు వాళ్ళకి అట్లా ఉంది. అది నిర్ణయిస్తుంది, కోర్టు నిర్ణయిస్తుంది. వాళ్ళు కూడా సవాల్గా తీసుకోవాలా. ఇప్పుడు ఎప్పుడైతే పెద్దారెడ్డిని కానీ ఎవరిని కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వేసినప్పుడు వాళ్ళే చూసుకుంటారు. ప్రభుత్వం పేపర్లో కూడా వేస్తున్నారు, మేము ఏం చేయలేదు, మమ్మల్ని అనవసరంగా ఇరికిచ్చారు అనేది. బేస్గా మీరు తప్పు చేయనప్పుడు మీరు రిలీజ్ అయ్యి బయటకు వస్తారు. దానికి మీడియాలో వార్తల్లో పేపర్లో ఇవ్వడం అది కరెక్ట్ కాదని నా సజెషన్. అది పరిపాలనలో కొంచెం ఈ సరుకులు కానివ్వండి, కరెంట్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు, మీరు ఏమంటారు? సరుకులు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. సంవత్సరం వారు పరిపాలన అయింది కాబట్టి ఎలా ఉంది ఈ రోడ్ల వ్యవస్థ కానీ మిగతా బాగున్నాయి? ఆ రోడ్లు అంటే ఇప్పుడు ఒకటి చేస్తాడు, అప్పుడు చేసిన రోడ్లే ఇంక ఇప్పుడు ఒకటి చేయట్లే. గతం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏమన్నా అందుకున్నారు? అప్పుడు 2 సార్లు ఇదేదమ్మా 45 సంవత్సరాలది అవి ఇచ్చినాడు 2 సార్లు. 3ఓసారికి వచ్చాడు ఆయన దిగిపోతున్నాడు తెలిసి మనకి ఇవ్వలే. వాళ్ళకి ఇచ్చారు రోజుల కన్నవా మా తప్పు మాకు ఇవ్వలే. కొత్త మనం మొన్న పెట్టాము, మళ్ళీ ఇంకొకళ్ళు మార్చినట్ట ఈడు మాకు తెలియదు అంట. ఆడు పెట్టేసి ఇంకో చోట సచివాలయం మనుషులు మాకు మా అయ్యారు 8 సంవత్సరాలు పెళ్ళి 7 సంవత్సరాలు 8 దసరాకు వచ్చేస్తాం. ఇప్పుడుగా ఈ లాలు ఇల్లు మాకు తెలియదమ్మా, అదమ్మా ఆయన సాసారని అడుగు అంటే ఆయన కాసేపు ఎప్పుడు వస్తాడో తెలియదు అంట. అయితే మంత్రి అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఏమంటున్నారంటే ఆడబిడ్డ నిధి కింద 1500 చెప్పారు కదా ఇస్తామని, సంవత్సరం వారు 18,000 అది. అయితే ఏంటంటే అది ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్మితే ఎంత డబ్బు వస్తుందో అంత ఖర్చు ఉందంట. మరి మరి ఆగుతారా, ఇవ్వమంటారా, ఇవ్వలేమంటున్నారు వాళ్ళు? ఏమో మరి వాళ్ళ పరిపాలన ఎలాగొందో, వాళ్ళ అప్పులు ఎలాగొన్నాయో మనకు తెలియదు కదా. మరి ఇవ్వలేదంటే ఇవ్వలేదు, ఈడు వచ్చినాడు ఏడు చేయలేదు, వాళ్ళు ఆడేనాయము లీడేనాయము అంటారు కదా పేదలు. అక్కడ సంగతి తెలియదు కదా. భాగంగానే ఇదో పథకం మహిళలకు ఇవ్వాలి 18,000 సంవత్సరం మీద. ఆయన గారికి పెన్షన్ వస్తాయి, ఆయన ఎట్టి అలా 2 చేతులు ముసలోళ్ళు కొడుకులు 2 ఉన్నారు కానీ వాళ్ళ బాధలు వాళ్ళు పడితే పట్టించుకోవట్లా. మా చెండాకే 4,000 వచ్చి చాలట్లేదు, మరి వెళ్ళట్లా. డబ్బులు లేవు ఇప్పుడు ఇవ్వలేమంటున్నారు, పరిస్థితి ఏంటి మరి? ఇవ్వాలి కదా చెప్పినట్టుగా. ఇవ్వాలి ఎవరిట్లా మరి. డబ్బులు పడ్డాయి, గ్యాస్ డబ్బులు కూడా మా ఎప్పుడు పండిపోయింది కదా. మా అయ్యోళ్ళు మేము ఒక కంపెనీ అయితే ఓడుకుంటాము. సరే 3 బండ్లకి ఒక బండ పడుతుంది అంటారు, ఏ బండ లేదు. మొన్న బ్యాంక్ కాడికి వెళ్తే పడలేదు అన్న. మరి ఆ కంపెనీ కాడికి గ్యాస్ నడితే కంపెనీ కాడికి వెళ్ళండి అంట. ఇవాళ రేపే వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఏం చేయట్లేదా మరి? ఆయన సైలెంట్ ఉంటున్నారు. ఆయన ఇప్పుడే దిగిపోండి, ఆయన కేసు పని చెప్పు. ఎక్కినాడు ఇదేట మారు చేయట్లేదు, నీడు పోటీ మీద ఈడు ఎక్కినాడు. ఈడు చెయ్యాలిగా, అప్పైనా సొప్పని చేసి ఆడు చేశాడుగా, మరి ఇవ్వాలిగా. ఈడు కూడా
మరి సచివాలయంలో తిరణాలు తీసేయండి ఒకడు ఇద్దరు నుంచి ఏం చేయట్లేదు కార్డులకు పిల్లలు బళ్ళు వేయడానికి ఇవ్వట్లా అవన్నీ మరి రేషన్ కార్డు కావాలిగా ఎన్నికల ముందు 18,000 ఇస్తాము సచివాలయంలో ఏం అడుగుతానమో అంటే నేను వెళ్ళట్లా వాళ్ళకి అడగడం రాదు. అచ్చెన్నాయుడు ఇలా అంటే ఎంతవరకు సమంజసం? డబ్బులు ఆంధ్రప్రదేశ్ అమ్మితే కానీ ఇవ్వలేమంటున్నారు. మరి ఎందుకు చెప్పారు ఇంతకు ముందు ఎలక్షన్ ముందు చెప్పారు? మీకు వేయండి అమ్మ తెలుగుదేశం మీకు అన్ని పథకాలన్నీ మీకు వేస్తామా అంటారు. ఎవడు వేయట్లేదు. సంవత్సరం అయ్యింది. కొంచెం సంవత్సరం అయిపోయినప్పుడైనా వెయ్యాలి కదా. లాస్ట్ 6 నెలలు ఉంటాయి బాధలు. మరి ఇప్పుడే నెయ్యాలి ఏది వేయట్లా. మనం ఎవరిని అడుగుతాం చెప్పు. నాయకుడు ఎవడో తెలీదు. ఆడు ఎవరు నిలబడాల ఇటుక ఎక్కడో నిలబడ్డాడు బాబు అని. ఆయన నిలబడి ఇల్లే ఆఫీస్ ఎక్కడో మనకు తెలియదు. వెళ్ళి అడుగుదాం అంతే. ఇబ్బందిగానే ఉంది. ఇబ్బందిగా ఉంది. మరి రేటు శాతం ఇక 200 రూపాయలు ఎంతో పట్టుకొని వచ్చినాను. నిన్న 500 పట్టుకొని వెళ్తే మందులకి పాలకి వచ్చినాయి. నాకు బాగోలేదు. మా ఆయనకి బాగోలేదు. టాబ్లెట్లకి అయిపోతుంది 3,000. అంశాలు నచ్చాయి. ఏవేవి బాగా అన్న ముందుగా మన అమరావతిని డెవలప్ చేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. మనకంటూ ఒక క్యాపిటల్ వస్తుందని నమ్మకం అయితే కలిగిందన్న. అలాగే పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నారు. మన రామ్మోహన్ నాయుడు గారు కానీ మన పరువు నిలబెట్టడానికి ఉన్న ఏకైక వ్యక్తి రామ్మోహన్ నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళు డెవలప్మెంట్ వైపే అడిగేస్తున్నారు. ఎక్కడ కక్షపూరిత రాజకీయాలు చేయాలని కానీ ఇదేం పట్టించుకోవట్లేదు. కేవలం అమరావతి డెవలప్మెంట్ వైపే వాళ్ళు మక్కు చూపిస్తున్నారు. అయితే అన్న ప్రధాన అంశాల్లోకి వెళ్తే నిన్న విజయనగరం జిల్లాలో అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారు అంటే ఆయన చెప్పిన ఒక విషయం ఏదైతే ఆడబిడ్డ నిధి కింద 1,500 మహిళలకు ఇవ్వాలో సంవత్సరం పాటు 18,000 అన్న. ఇది లెక్క. దీనికి ఇవ్వాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మితే కానీ అంత డబ్బు వస్తే కానీ మనం ఇవ్వలేము. చంద్రబాబు నాయుడు గారు దీని గురించి అందుకే ఆలోచించి ముందుకెళ్తారంటున్నారు. ఇది ప్రతిపక్షాలన్నీ కూడా దీన్ని బాగా ఏకిపారేస్తున్నాయి. అంటే హామీ ఇచ్చి ఇప్పుడు తప్పుతారా అన్నట్టుగా ఏమంటారు అన్నప్పుడు మనకి 2014లో ఉన్న అప్పులు, 2019లో ఉన్న అప్పులు, 2024కు వచ్చిన అప్పులు మీరు చూసుకున్నట్లయితే 2019లో 3 లక్షల కోట్ల అప్పు ఉన్న దాన్ని తీసుకెళ్ళి 12 లక్షల కోట్లలో అప్పుల్లో పెట్టారన్న. అయినా బాబు గారు వచ్చి ఆయన ఆలోచన విధానంతో ఆయన ఇస్తానన్న హామీలన్నీ 70% పూర్తి చేశారు. మిగతా ఏదన్నా ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా బాబు గారు అయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికే చూస్తున్నారు. డెవలప్మెంట్ చేయడానికే చూస్తున్నారు. కాబట్టి కూటమి కొద్దిగా టైం ఇవ్వాలని ప్రజల్ని కోరుకోవడం జరుగుతుందన్న. డెవలప్మెంట్ చెప్పినట్టుగా ఈ ఆడబిడ్డ నిధి 1,500 నెలవారీగా మహిళలకి ఇస్తారంటారా లేకపోతే ఆచితూచి ఇస్తారా అన్న? ఇప్పుడు రాష్ట్రం అప్పుల్లో ఉందన్న. ఇస్తారు. ఇప్పుడు ఇచ్చేది డెవలప్మెంట్ చేస్తున్నారు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. బాబు గారు కూడా లాస్ట్ నిమిషాల్లో అన్నీ నిలబెట్టుకునే పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. చేసేవి ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కాదు కదన్నా, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు మనకేం స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా ఇస్తామా ఇవ్వమా అనేది. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే 100% నెరవేర్చడానికి చూస్తుంది. తదుపరి అంశంలోకి వెళ్తే లిక్కర్ కుంభకోణం గురించి మీరు చూసే ఉంటారు వార్తలు. ఈరోజు రాజమండ్రిలో ములాఖాత్ అవ్వబోతున్నారు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు, ఆయన తనయుడు మిథున్ రెడ్డి గారిని. ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ కేసుగా ప్రతిపక్షాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మీడియాముఖంగా మాట్లాడడం జరిగింది. అడిగినప్పుడు ఏదైతే ఉందో సిట్ విచారణ జరుగుతుంది, కేబినెట్ నిర్ణయం బట్టి వెళ్తుంది అంటున్నారు. జగన్ కూడా అరెస్ట్ అవుతారా? అంటే స్కామ్ జరిగిందా లేదా అనేది ఎవరిని అడిగినా చెప్తారన్న. అంటే ఎవరు స్కామ్ చేశారనేది ప్రజలకు తెలియదు. కాకపోతే 2016లో యూపీఐ ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆయన 2019లో వైసీపీ గవర్నమెంట్ వచ్చింది. అప్పటి నుంచి పెట్టని స్కానర్స్ లాస్ట్ 3 months ఎందుకు పెట్టారు? ముందు నుంచి స్కానర్ అనేది పెట్టచ్చు కదా. మీరు ఏ కూరగాయల కొట్టుకు వెళ్ళినా స్కానర్ దొరుకుతుంది. మీరు అదే ప్రభుత్వానికి వచ్చే సొమ్ముకు మాత్రం మీరు ఎందుకు స్కానర్ అనేది పెట్టలేదు? ఒక మిథున్ రెడ్డి గారిని కానీ, ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ అరెస్ట్ చేస్తున్నారంటే ఏ ఆధారం లేకుండా చేయరు కదా. పూర్తి ఆధారాలు ఉంటేనే సిట్ అయినా ఎవరైనా సిబిఐ అయినా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా ఉంటుంది? విచారణ పారదర్శకంగా సాగుతుందా? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న కోటరీలో వాళ్ళందరూ కూడా అప్రూవర్లుగా మారిపోతారు. విజయసాయి రెడ్డి గారి గురించి చూసుకుంటే ఇది బాగా పెద్ద ఎఫెక్ట్ అవుతుందా, లేదా కేంద్రం తమ భవిష్యత్తు ఆలోచించుకుని మళ్ళీ వెనక్కి తగ్గుతుందా? ఎందుకు అంటే రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మాజీ ప్రభుత్వాలు కూడా అవసరం అనిపిస్తే మళ్ళీ వెనక్కి తగ్గే అవకాశం ఉందంటారా? అంటే మాజీ ప్రభుత్వం గురించి ఇంకా ఆలోచించవసరం లేదన్న. ఏ రోజైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు డిసైడ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారన్న, ఆయన చేతిలో ఉంటుంది. ఇప్పుడు పైన మోడీ కూడా అన్యాయం చేస్తే ఆయన ఎవరిని వదలరు. లిక్కర్ స్కామ్ బాగా జరిగింది కాబట్టి ఎక్కడ జరగని విధంగా జరిగింది అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారి కూతురికే తప్పలేదు కవిత గారికి లిక్కర్ స్కామ్ ఉందని.
ఇప్పుడు నిజంగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తీసుకుంటారు కూడా అన్న. ఆ బీజేపీ గవర్నమెంట్కి ఇక్కడ నెక్స్ట్ ఇయర్ గురించి ఆలోచించేంత ఉండదనా? అంత అవసరం కూడా బీజేపీకి లేదు. ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకుంటారు. ఇదేం కక్షపూరితంగా ఏం చేయట్లేదు. ఏ తాగుబోతాడిని అడిగినా లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో చెప్తారు. ఏ మద్యం షాప్కి వెళ్ళి కొనుక్కున్నామని అడిగినా చెప్తారు లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో. ఫైనల్ అంశం చూసుకుంటే సింగపూర్ పర్యటన ఉండబోతుంది ఈ నెలాఖరులో. ఏదైతే ఉన్నారో జస్ట్ కంపెనీల కోసం వేట. రెండోది, గతంలో సింగపూర్ కంపెనీలు అమరావతి కట్టడాలకు ఆస్కారం ఇచ్చారు కదా, అయ్యే కంపెనీలు మళ్ళీ అప్రోచ్ అవ్వబోతున్నారు. ఈ పదవి బాధ్యతలు ఈ వారం రోజుల పాటు సీఎం పదవి బాధ్యతలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అప్పగిస్తున్నారు. ఎలా చేస్తారో మంచిగా చేయగలుగుతారు. నా పవన్ కళ్యాణ్ గారు గత 15 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారన్న. ఆయనకి అనుభవం తక్కువ ఉండొచ్చు, కానీ ఈ బాబు గారు ఉన్న దగ్గర నుంచి అసలు ఎలా ముందుకెళ్తున్నారో అందరూ చూసుకోవచ్చు ఆయన డెవలప్మెంట్ కానీ ఏదైనా. దాంతోపాటు నెక్స్ట్ మనం పూర్వం కంపెనీలన్నీ బయటికి వెళ్ళిపోయి, ఏదైతే లూలు మాల్ ఉందో, అమరాన్ బ్యాటరీస్ ఉందో, అలాంటి కంపెనీస్, జాకీ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఫ్రాంచైజీలు ఇవ్వకుండా, అలాంటి కంపెనీస్ అన్నీ బయటికి వెళ్ళిపోయాయి ఇదివరకు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.